నందు ప్రేమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామముల శుభములు. దేవుని యొక్క కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనము. మరియు నీ దేవుని మందిరపు సేవ కొరకు నీకు ఇయ్యబడిన ఉపకరణములను నీవు యెరూషలేములోని దేవుని ఎదుట అప్పగింపవలెను. ఈ మాటలు మనము ఎజ్రా గ్రంథంలో చూస్తాము. ఈ మాటలు అర్తహషస్తు అనే రాజు ఎజ్రాకి ఆజ్ఞాపించిన విషయంగా మనం ఇక్కడ చూడగలమట. ఎప్పుడైతే దేవుడు యొక్క ప్రజలు అవిధేయతలోకి వెళ్ళారో 70 సంవత్సరాలు బబులోను దేశమునకి ఇశ్రాయేల్ అందరూ కూడా చెరకొనబడబడినట్టు మనము ఇర్మియా గ్రంథంలో ఎహెజ్కేల్ గ్రంథంలో చూస్తామన్నమాట. ఎప్పుడైతే ఆ 70 సంవత్సరాలు నిండిపోయిందో అప్పుడు కోరేషు రాజును లేపి కోరేషు రాజు మొదటి సంవత్సరంలోనే ఆ యొక్క ఇశ్రాయేల్ అందరినీ యూదులందరినీ చెరలో నుండి విడిపించి వారి ఉపకరణాలన్నీ దేవుని మందిరంలో నుండి బబులోను రోజు ఏవైతే దోచుకొని వచ్చారో అవన్నీ ఉపకరణాలు ఇచ్చి పంపించినట్టు చూస్తాం. అందులో ఎజ్రా ముఖ్యమైన వాళ్ళగా ఉన్నట్టుగా మనము చూడగలం అన్నమాట. దినవృత్తాంతాల చివరి అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం చివరి అధ్యాయంలో ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయంలో మనకు కోరేషు ఎలాగ పంపించారు అనేది మనము చూడగలుగుతాం అన్నమాట. ఎప్పుడైతే ఎజ్రా గారు అవన్నీ తీసుకొని ఆ యొక్క ఉపకరణాలు, ఆ బంగారము, ఆ వెండి, ఇంకా అక్కడ రాజు కొంత ఇస్తారనమాట, అవన్నీ తీసుకొని వచ్చాక ఇక్కడ మందిరం కడదాం అన్నప్పుడు ఇక్కడ మందిరం యెరూషలేములో ఉన్న వాళ్ళు మందిరం కట్టడానికి అపోజ్ చేస్తూ వీళ్ళు తిరుగుబాటు చేసిన వాళ్ళు అని మరలా రాజుకి లెటర్ రాస్తామంట. ఆ రాజు లెటర్ రాసరికి అర్తహషస్తు వస్తారు. కోరేషు వెళ్ళిపోయి అర్తహషస్తు అవన్నీ కూడా తీసి అది అలాగ ఉందా లేదా, కోరేషు గారు అలాగ ఆజ్ఞ ఇచ్చారా లేదా అని అదంతా చూసినప్పుడు అదంతా అలాగే ఉంటే మరలా అర్తహషస్తు గారు అక్కడ ఉన్న అధికారులకు ఆజ్ఞాపిస్తూ రాస్తున్న లెటర్లో ఎజ్రా గారి గురించి మాట తెలియజేస్తున్నట్లుగా మనము చూడగలమట. ఇదంతా కూడా మనము ఎజ్రా గ్రంథంలో చూడగలం. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాటలు మనం చూస్తే, మరియు నీ దేవుని మందిరపు సేవ కొరకు నీకు ఇవ్వబడిన ఉపకరణములను నువ్వు యెరూషలేములోని దేవుని ఎదుట అప్పగింపవలను. మరియు నీ దేవుని మందిరపు సేవ కొరకు అంటే వాళ్ళు ఏవైతే యెరూషలేములో నుండి బబులోను దేశంలోకి తీసుకెళ్ళిపోయారో ఆ ఉపకరణాలు ఇవ్వడమే కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇచ్చినవన్నిటినీ కూడా, మరియు నీ దేవుని మందిరపు సేవ కొరకు నీకు ఇవ్వబడిన ఉపకరణములను అంటున్నారు. అంటే దేవుని సేవ కొరకు ఏదైతే ఇచ్చారో, ఆ మందిరం కొరకు ఏదైతే ఇచ్చారో ఆ ఉపకరణాలన్నింటినీ కూడా నువ్వు యెరూషలేములో నీ దేవుని ఎదుట అప్పగలను. మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట అప్పగింపవలను అని ఇక్కడ తెలియజేయబడుతుంది అనమాట. ఇక్కడ చూస్తే మనం ఏదైనా మనకి ఇచ్చినప్పుడు దేవుని మందిరం నిమిత్తము, దేవుని సేవ నిమిత్తము మనకి ఏదైతే అప్పగింపబడుతుందో అది మనము మనుషుల ఎదుట అప్పగించట్లేదు, దేవుని ఎదుట అప్పగింపవలను అని ఇక్కడ ఉందన్నమాట. అంటే మనకు కూడా ఇది పరోక్షంగా ఏం చెప్తుంది అంటే, నీకు ఏదైతే ఇచ్చారో అది ఆఫరింగ్ అవ్వచ్చు, పరిచర్య అవ్వచ్చు, లేకపోతే ప్రజలు అవ్వచ్చు, ఏదైనా కూడా మరలా మనం ఎవరికి అప్పగించాలి అని అంటే దేవుని ఎదుట అప్పగింపవలను అన్నమాట. ఎజ్రా గారికి ఆ రోజు రాజు ఏదైతే ఆజ్ఞ ఇచ్చారో, మనం పైన కింద చూస్తే ఆయనకు చాలా ఇవ్వబడి ఉంటుంది. ఒక గుంపు ఉంటుంది కానీ అందులో ఎజ్రా లీడర్గా ఉంటారు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్నా ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు నీకు ఏదైతే ఇచ్చారో, ఏమైతే నువ్వు దేవుని మందిరపు సేవ కొరకు ఇవ్వబడతాయో అవన్నీ కూడా మరలా మనం దేవునికే అప్పగింపవాలి. యెరూషలేములో నీ దేవుని ఎదుట నీవు అప్పగింపవాలి. అంటే దేవుడే మనకు సాక్షి అన్నమాట. ఈరోజు మనం ఏది కలిగి ఉన్నామో, ఏది అనుసరిస్తున్నామో వాటన్నింటినీ కూడా మరలా మనం దేవుని ఎదుట అప్పగింపవలసిన వారిగా ఉన్నాము అని ఎజ్రా గ్రంథం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఇంకొకటి, తలాంతులు ఇచ్చినప్పుడు దేవుడు కూడా వాటిని అభివృద్ధి చేసి ఆయన ఎదుటే అప్పగించినట్టుగా మనం చూస్తాము. ఆ ఒక్క తలాంత తీసుకున్న వాళ్ళు ఏదీ చేయకుండా భూమిలో పాతిపెట్టినట్టుగా చూస్తాను అన్నమాట. అంటే ఈరోజు దేవుడు మనకి ఏదైతే ఇస్తున్నారో వస్తు రూపంలో, ధన రూపంలో, తలాంతుల రూపంలో, లేకపోతే పరిచర్యలో మనకిచ్చే ప్రతి ఆత్మను కూడా మరలా మనం తీసుకెళ్లి దేవునికి అప్పగించే వారంగా ఉన్నాము అని ఎజ్రా గ్రంథం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నారు. మనం ఆ భయము కలిగి మనకిచ్చిన ప్రతిదీ కూడా మనది అని మనం గర్వించే వారంగా కాక, దాని విషయంలో మనం ఏం చేయాలో అది చేస్తూ దేవునికి మహిమకరంగా జీవించుదుము గాక. మరలా దేవునికి అప్పగించి దేవుని చేత బలా మంచి నమ్మకమైన దాసురా అనిపించుకుందుము గాక. ఆమేన్.